తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వాన పడింది. దీంతో ఊళ్లు ఏరులు ఏకమయ్యాయి, రహదారులు కొట్టుకుపోయాయి, రైల్వే ట్రాక్లు ధ్వంసమయ్యాయి, జనజీవనం స్తంభించిపోయింది. కుండపోత వర్షానికి వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాలో పరిస్థితి అతలాకుతలమైపోయింది. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. భయంతో జనాలు వణికిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నారు. అక్కడ వాస్తవ పరిస్థితిని మరింతగా తెలుసుకునేందుకు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. భారీ వర్షాలు పలు జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన ఆయన తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. అవసరమైన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని పంపించేందుకు సిద్దమని కూడా సీఎస్ తెలిపారు. ప్రజలకు మాత్రం ఎలాంటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు.